దొంగలు ఆ స్త్రీ బట్టలను కత్తిరించి ఆమెను మరియు ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను కలిపి కట్టేశారు. ఆ తర్వాత వారు త్వరగా యాచ్‌ను స్టార్ట్ చేశారు. ఇద్దరిని కట్టిన తాడు గట్టిగా బిగుసుకుపోగానే భారీ శక్తితో వారిని సముద్రంలోకి లాగేశారు. ఇద్దరూ త్వరగా ఉపరితలానికి వచ్చి బంధాల నుండి విడిపించుకోవటానికి ప్రయత్నించారు. కానీ తెలివైన దొంగలు వారికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. నేరుగా యాచ్ వేగాన్ని పెంచారు. ఇంకా దారుణమేమిటంటే ఈ సముద్ర ప్రాంతం పదునైన రాళ్లతో నిండి ఉంది. తన గర్ల్‌ఫ్రెండ్‌ను రక్షించడానికి బాండ్ తన శరీరాన్ని తిప్పి తన వెనుక భాగంతో రాళ్ల దెబ్బలను తట్టుకున్నాడు. కానీ అతను ఊహించిన విధంగా గాయాల నుండి కారే రక్తం 2 సొరచేపలను ఆకర్షించింది. అదృష్టవశాత్తు బాండ్ త్వరగా స్పందించి సొరచేప దాడిని తప్పించడానికి తన శరీరాన్ని వంచాడు. ఈ క్షణంలో యాచ్‌పై ఉన్న దొంగడు సముద్రంలో సొరచేపలను చూసి తన వారిని యాచ్‌ను సొరచేపల ప్రాంతానికి తిరిగి నడపమని ఆదేశించాడు. ఇద్దరినీ ఎరగా ఉపయోగించి సొరచేపలకు డిన్నర్ చేయాలనుకున్నాడు. కానీ యాచ్ తిరిగేటప్పుడు బాండ్ నీటి అడుగునకు వెళ్లి తాడును రాళ్ల చుట్టూ చుట్టేశారు. పడవపై ఉన్నవారు సొరచేప పట్టుకున్నామని అనుకుని త్వరగా థ్రాటిల్ పెంచారు. చివరికి బాండ్ నిరంతర ప్రయత్నంతో తాడు యాచ్ శక్తితో తుంచబడింది మరియు హఠాత్తుగా ఆగటంతో ఒక దొంగ సముద్రంలో పడ్డాడు. ఆ శబ్దం విని 2 సొరచేపలు త్వరగా ఉపరితలానికి వచ్చి ఆ వ్యక్తిని మృంగేశాయి. ఇదంతా చూసిన దొంగల నాయకుడు కోపంతో ఈసారి అతను స్వయంగా యాచ్ నడిపి వారిని చంపాలనుకున్నాడు. యాచ్ దగ్గరగా వస్తున్నప్పుడు వారు త్వరగా తాడులు తెంచి యాచ్ తాకే చివరి సెకనులో వారు నీటి అడుగుకు డైవ్ చేశారు. ఇప్పుడు సముద్ర దిగువన ఉండటం మాత్రమే సురక్షితం. అదృష్టవశాత్తు సొరచేపలు పట్టడానికి దొంగలు వదిలేసిన ఆక్సిజన్ ట్యాంక్‌ను వారు కనుగొన్నారు. అది 30 నిమిషాలు ఉపయోగపడుతుంది. దొంగలకు వారు కనపడలేదు. సొరచేపలు ఉండటంతో వారు వెళ్లిపోయారు. మరియు ఇప్పుడు వారు ఆందోళన లేకుండా ఉపరితలానికి వచ్చి తర్వాతనిచ్చిన వెంట తమ సొంత యాచ్ పైకి ఎక్కారు.